హలో హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 6th క్లాస్లోని ఫస్ట్ లెసన్ అభినందన్ అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. దాంట్లో ముందుగా అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ని చర్చిస్తూ అదేవిధంగా దానికి సంబంధించిన కంటెంట్ని చూడడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, శేషం లక్ష్మీనారాయణాచార్య గారి యొక్క సొంత ఊరు ఏదైనా అడగడం జరిగింది. ఆప్షన్లు చూస్తే నగునూర్, కరీంనగర్, చెన్నూర్, అదేవిధంగా మంచిర్యాల. దీని ఆన్సర్ ఏంటంటే నగునూర్. ఇతని యొక్క సొంత ఊరు వచ్చేసి నగునూరు, కానీ అది డిస్టిక్ వచ్చేసి ఏదంటే కరీంనగర్ డిస్టిక్, నగునూరు సొంత ఊరు. ఒకసారి దీని గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, అభినందనం. దీనిని మనం ఎలా గుర్తుంచుకోవాలంటే అభివందనం. వందనం అనేది ఎవరికి చేస్తాం? నమస్కారం. లక్ష్మి మరియు నారాయణ అంటే ఇద్దరు దేవులకు నమస్కరిస్తాం కాబట్టి అభినందనం అనేది అభివందనం అని గుర్తుపెట్టుకుంటే లక్ష్మి మరియు నారాయణ ఇద్దరికి నమస్కరించడం అనే దాని విధంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండి రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ పాఠ్యభాగ వివరాలు చూస్తే ఈ పాఠం అనేది గేయ ప్రక్రియకు చెందింది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. గేయం అనేది దేని నుండి వాడతాం? స్వరం నుండి. సో గేయ ప్రక్రియ అనేది దేనికి చెందిందంటే స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. దీని ఎవరంటే శేషం లక్ష్మీనారాయణాచార్య రచించాడు. ఓకే, ఇప్పుడు కవి పరిచయం చూద్దాం. ఇక్కడ చూడండి, శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు వచ్చేసి కరీంనగర్ జిల్లాలోని నగునూర్ అనే గ్రామానికి చెందినవాడు. అంటే మన క్వశ్చన్లో కూడా ఏ ఊరు అనే దాని గురించి అడగడం జరిగింది. అదేవిధంగా వీరి యొక్క తల్లి వచ్చేసి కనకమ్మ, తండ్రి వచ్చేసి నరహరి స్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య వచన, గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. టీవీ, రేడియోలో ప్రసారం కూడా అయినాయి. అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాడు. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రసార సభ వారి స్రవంతి పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఈయన లలిత మనోహరమైన దైవభక్తి, అదేవిధంగా దేశభక్తితో గేయాలను రాయడంలో ఈయన అందవేసిన చెయ్యి. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే కరీంనగర్ అనే ఊరి మీదనే దీనికి సంబంధించిన కొన్ని గుర్తుంచుకోవాలి. అందులో ఇతని తల్లి మరియు తండ్రులు. క అంటే కనకమ్మ, అదేవిధంగా నా అంటే నరహరి స్వామి, అదేవిధంగా రీ అంటే కరీంనగర్లో రీ అంటే రంగారెడ్డి అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రసార సభ వారి స్రవంతి పత్రికల్లో ప్రచురించబడ్డాయని అన్నాడు కదా. ఇక్కడ మనకు భారతదేశంలో తెలంగాణ ఎక్కడ ఉంది? దక్షిణాన ఉంది. సో దక్షిణ భారత హిందీ ప్రసార సభ వారి అతను దేంట్లో స్రవంతి అనే పత్రికలో ప్రచురించబడింది. ఇక్కడ చూడండి, ప్రవేశిక దేశానికి వెన్నెముక రైతు, అదేవిధంగా దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ అనేది ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. అదే భావనను ప్రతిబింబింపచేస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠంలో తెలుసుకోవడం అనేది జరిగింది. ఓకే, అంటే ఇక్కడ ముఖ్యంగా రైతులు మరియు సైనికుల గురించి, వారి యొక్క గొప్పతనం గురించి తెలియజేయడం అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం నెక్స్ట్ లెసన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం సెకండ్ లెసన్ అయిన స్నేహబంధం అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. దానిలో ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ని ఒకసారి చూద్దాం. స్నేహబంధం అనే పాఠం దేనికి సరళ వచన రూపం అని అడగడం జరిగింది. ఇక్కడ మిత్రభేదంలోని కథకు, మిత్రలాభంలోని కథకు, సంధిలోని కథకు, విగ్రహంలోని కథకు
దీని ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మిత్రలాభంలోని కథకు. ఈ స్నేహబంధం అనే లెసన్ ఒకసారి చూద్దాం. సెకండ్ లెసన్ వచ్చేసి స్నేహబంధం. స్నేహబంధం అనేది చిన్నయ్య సూరి. ఇక్కడ మనం ఎలా గుర్తుంచుకోవాలంటే స్నేహం అనేది మనకి ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, చిన్నప్పటి నుండే స్నేహితులు అనేవారు మనకు ఉంటారు. కాబట్టి ఇక్కడ స్నేహబంధం అనేది చిన్నయ్య సూరి అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్నేహం అనేది చాలా విలువైనది. మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం. స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడం, విద్యార్థుల్లో స్నేహభావాన్ని పెంపొందింప చేయడం అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే స్నేహితుల యొక్క గొప్పతనం ఏంటని తెలియజేయడం, అదేవిధంగా వారి యొక్క స్నేహభావాన్ని అంటే ఎలా పెంపొందించుకోవాలని తెలియజేయడం అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠ్యభాగం యొక్క వివరాలు చూస్తే ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందింది. కథ అంటే ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణతో కూడుకొని ఉన్నదే కథ. విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోకి అనువాదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్య భాగం. ఇక్కడ చూడండి, మిత్రలాభం. దీంట్లో ఇంతకుముందు క్వశ్చన్లో కూడా ఆన్సర్ వచ్చేసి మిత్రలాభంలోని కథ అంటే ఏ కథలో నిధి అని అడగడం జరిగింది కదా, దానికి మిత్రలాభంలోని కథకు సంబంధించిందని ఆన్సర్. దీంట్లో ముఖ్యమైన పాత్రలు చూద్దాం. దీనిలో ముఖ్యమైన పాత్రలు చూస్తే ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. అయితే ఇక్కడ వీటి యొక్క పేర్లు ఏంటి అని అడగడం అనేది జరుగుతుంది. ఇందులో కాకి పేరు వచ్చేసి లగపతనంకం, అదేవిధంగా ఎలుక పేరు హిరణ్యకం, అదేవిధంగా తాబేలు పేరు వచ్చేసి మదరకం. వీటిని గుర్తుంచుకుంటే మనకి ఎగ్జామ్లో ఒకవేళ అడిగినా కానీ వీటి మీద మనం ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం థర్డ్ లెసన్ గురించి తెలుసుకుందాం. దీనికంటే ముందు మనకు ఇంకొక క్వశ్చన్ దీని మీద అడగడం జరిగింది. ఒకసారి ఆ క్వశ్చన్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, విష్ణు శర్మ రచించినది ఏమిటని అడగడం జరిగింది. అందులో పంచతంత్రం, బాల వ్యాకరణం, చందమామ, ప్రౌఢ వ్యాకరణం అని ఉంది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పంచతంత్రం. మనకు దీంట్లో ఇంతకుముందు మనం చూసాము, అంటే విష్ణు శర్మ రచింది ఏమిటని ఇంతకుముందు మనం చూసాం కదా, అదే పంచతంత్రం. నెక్స్ట్ మనము థర్డ్ లెసన్ గురించి చూద్దాం. మనం ఇప్పుడు థర్డ్ లెసన్లోని వర్షం అనే పాఠ్యాంశంలోని ప్రీవియస్ క్వశ్చన్ని ఒకసారి చూద్దాం. పాలవెల్లి మరియు గంగిరెద్దు రచనలు రాసిన కవి ఎవరని అడగడం జరిగింది. ఇక్కడ పల్లా దుర్గయ్య, గంగుల సాయిరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య, సి నారాయణ రెడ్డి అని ఇవ్వడం జరిగింది. దీని ఆన్సర్ వచ్చేసి పల్లా దుర్గయ్య. ఇప్పుడు దీనికి సంబంధించిన కవి పరిచయం గురించి తెలుసుకుందాం. వర్షం అనే పాఠ్యాంశం ఎవరిది అని అంటే డాక్టర్ పల్లా దుర్గయ్య. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఎప్పుడైనా కానీ ఎవరినైనా వర్షం పడిందంటే పల్లె అని ఆన్సర్ ఇస్తారు. అదేవిధంగా మనం వర్షం అనేది దుర్గయ్యని అడిగినట్లయితే అతను పల్లె అని ఆన్సర్ ఇచ్చాడు అనుకో, దాన్ని ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకు వర్షం వచ్చేసి పల్లా దుర్గయ్య. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే పొగలు సెగలు కక్కే వేసవి కాలం వెళ్ళిపోయింది. అంతవరకు వేడెక్కిన భూమిని చల్లపరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షాకాలపు సొగసును సామాన్యులపైన ఆ వర్షం ప్రభావాన్ని తెలియజేయడం అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠ్యభాగం వివరాలు చూస్తే ఈ పాఠ్యభాగం ఖండకావ్యం ప్రక్రియకు చెందినది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఈ పాఠ్యభాగం పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యంలోని తీసుకోబడింది. దీనిని మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే పీకే అని మనం గుర్తుంచుకున్నట్లయితే పి అంటే పాలవెల్లి, కే అంటే ఖండకావ్యం. అంటే దేని నుండి తీసుకోబడిందంటే పాలవెల్లి అనేది ఖండకావ్యం నుండి తీసుకోబడిందని సింపుల్గా మనం గుర్తుంచుకోవడానికి వీలుగా ఉంటుంది. కవి పరిచయం గురించి చూద్దాం. పల్లా దుర్గయ్య హనుమకొండ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు నరసమ్మ, అదేవిధంగా తండ్రి పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్లం భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొట్టమొదట ఎంఏ పట్టా అందుకున్నాడు. ఈయన పాలవెల్లి, గంగిరెద్దు మొదలైన రచనలు చేశాడు. 16వ శతాబ్ది యందలి ప్రబంధ వాగ్మయం తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశాడు.
ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. దీన్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే పల్ల దుర్గయ్య గారు హెచ్ఎం అని అనుకున్నట్లయితే అతను తెలుగులో ఎంఏ పట్ట అందుకున్నాడు. ఇక్కడ హెచ్ఎం అనేది ఏదంటే హెచ్ అంటే హన్మకొండ, ఎం అంటే మణికొండ. అదేవిధంగా ఈయన యొక్క తల్లిదండ్రులు చూస్తే నరసమ్మ, అదేవిధంగా పాపయ్య శాస్త్రి. ఇతను రచించిన రచనలు ఏవంటే పాలవెల్లి, గంగిరెద్దు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గంగి ఆవు అని గుర్తుపెట్టుకుంటే ఆవు ఏమిస్తాయి, పాలు ఇస్తాయి. సో గంగి ఆవు అని అలా గుర్తుపెట్టుకుంటే గంగిరెద్దు, పాలవెల్లి అనేటి ఈయన యొక్క రచనలు. ఇతను 16వ శతాబ్దం యందలి ప్రబంధ వాజ్ఞేయం తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశాడు. అంటే ఇతను 16 సంవత్సరాల్లో పరిశోధన చేశాడని గుర్తుంచుకున్నట్లయితే 16వ శతాబ్దం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈయన శైలి ఏ విధంగా ఉందంటే తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో కొనసాగుతుందని గుర్తుంచుకోవాలి. రీసెంట్లీగా దీని మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అది ఏంటంటే పల్ల దుర్గయ్య యొక్క ఖండకావ్యం ఏమిటి అని అడగడం జరిగింది. దాని ఆన్సర్ వచ్చేసి పాలవెల్లి. ప్రవేశిక చూద్దాం. వర్షాకాలం వచ్చిందంటే వర్షాలు పడుతుంటే అబాల గోపాలం సంతోషిస్తారు. ఇక్కడ అబాల గోపాలం అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా. అదేవిధంగా పశుపక్షాదులు అంటే పశువులు మరియు పక్షులు ఆనందపడతాయి. ప్రకృతి పులకరిస్తుంది, అందరికీ మేలు జరుగుతుంది. అయితే ఆ వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. అట్లని ఇబ్బందులను కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ పల్ల దుర్గయ్య రాయడం జరిగింది. నెక్స్ట్ లెసన్ లేఖ గురించి తెలుసుకుందాం. 4th లెసన్ లేఖ. పాఠం ఉద్దేశం వచ్చేసి లేఖ రచనను పరిచయం చేస్తూ తెలంగాణలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం లేఖ రచన ప్రక్రియకు చెందినది. లేఖలో విషయం అనేది ప్రధానం. ఇది వచన రూపంలో ఉంటుంది. లేఖలో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికల లేఖలు అనేవి తదితర భేదాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, లేఖలు ప్రధానమైనది ఏంటంటే విషయం. అంటే మనం ఏదైనా లేఖ రాసినప్పుడు దాంట్లో ముఖ్యంగా ఏదంటే దానికి సంబంధించిన విషయం అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ లేఖలలో తదితర భేదాలు ఉంటాయి. అంటే వ్యక్తులకు సంబంధించి రాస్తే వ్యక్తిగత లేఖలు, అదే కార్యాలయాలకు సంబంధించి రాస్తే కార్యాలయ లేఖలు, వ్యాపారాలకు సంబంధించి బిజినెస్ పరంగా రాస్తే వ్యాపార లేఖలు, అదేవిధంగా పత్రికలు అంటే పెళ్లి పత్రికలు కానీ ఇంకా తదితర ఏమైనా ఉంటే వాటికి సంబంధించి రాస్తవి పత్రికా లేఖలు. అంటే వీటిలో తదితర భేదాలు అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ లెసన్ మరొక వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.